హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు మనం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ లోపల ఉండే ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని వాపు రావడం కానీ, స్టిఫ్నెస్ కానీ, పెయిన్ కానీ, కొంతమందికి రెడ్గా అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే అరుగుదల అంటాం, డీజనరేషన్. అంటే మన జాయింట్ లోపల కార్టిలేజ్ కానీ లేదంటే బోన్స్ లోపల అది కొద్దిగా ఏజ్ పెరగడం వల్ల కావచ్చు, కాల్షియం డిఫిషియన్సీ వల్ల కావచ్చు. సో ఎనీ రీజన్, లేదంటే కొంతమందికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హెరిడిటరీ టెండెన్సీ ఉంటుంది. ఈ పెద్దవాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే పిల్లలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొంతమంది ఈవెన్ నవేడేస్ యంగ్ ఏజ్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ మటుకు ఏంటంటే 50 దాటిన తర్వాతనే ఈ ప్రాబ్లం అనేది, ఇంతకుముందు అయితే 60-70 వాళ్ళకి వచ్చేది, నవేడేస్ 40-50 దాటిన వాళ్ళు కూడా చాలా కామన్ అయిపోయింది. అండ్ ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా మనం చూస్తున్నాం ఈ పర్టికులర్గా మోకాలు నొప్పులు కానీ ఇలాంటివి. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్. సో మనము బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 100 అట్లా అబవ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ బాడీ వెయిట్ అంతా కూడా జాయింట్స్లో పర్టికులర్గా మోకాలలో ఎక్కువ పడుతుంది. సో దానివల్ల ఏంటంటే మోకాలు పెయిన్ రావడం, పట్టేయడము, నడిచేటప్పుడు బాగా పెయిన్ రావడం జరుగుతుంది. దాని మీద ప్రెషర్ పడి అరగడం జరుగుతుంది. దానికి తోడు ఏంటంటే డెఫిషియన్సీ, అంటే కాల్షియం, డి విటమిన్ ఇట్లాంటివి సరిగా ప్రాపర్గా మనకు లేకపోవడం. అది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం ప్రాపర్గా లేకపోవడం. అంటే పర్టికులర్గా అవుట్ సైడ్ ఫుడ్ తినడము, బేకరీ ఐటమ్స్, మైదాతో చేసినవి కానీ, ఎక్కువ షుగర్ కాంటెంట్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకోవడం. ప్లస్ నవేడేస్ ఏంటి, ఎండ అనేది మనకు అసలు తగలట్లేదు. ఎండ రావడం తగ్గింది. ప్లస్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళినా ఎండ అనేది చాలా మటుకు తగలట్లేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా నవేడేస్ కార్లలో వెళ్ళడము, సో ఏసీలో తిరగడము అనేది ఎక్కువ. అండ్ పిల్లలు కానీ, ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, సో బస్సులో వెళ్ళిపోతారు, లేదంటే కార్లో వెళ్ళడము, వాళ్ళకి ఎక్కడ ఎండ అనేది తగలదు. ఇంతకుముందు ఏంటంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత డ్రిల్ పీరియడ్ అని కానీ, లేదంటే వాళ్ళకి పొద్దున్న ప్రే అనేది ఉండడం, ఎండలో ఉండి అందరూ ప్రే చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఎండ లేదు, ప్లస్ వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది తగ్గిపోయింది, ఫుడ్ సరిగా లేదు, ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదు. సో అన్నిటి వల్ల ఏంటంటే బోన్స్ లోపల స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది, కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది, కార్టిలేజ్ అనేది దెబ్బతింటుంది. ఆటోమేటిక్గా ఏంటంటే మన జాయింట్ లోపల ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాం దాన్ని, గుజ్జు అంటాం తెలుగులో. సో అది కూడా ఏంటంటే మనకు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అది మనకి ఏంటంటే ఆ గుజ్జు ఎంత ఎక్కువ ఉంటే అంత లూబ్రికెంట్ లాగా మనకు పనిచేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ, ఎంగేజ్లో వాళ్ళకి ఆ గుజ్జు అనేది బాగుంటుంది కాబట్టి వాళ్ళ మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళ కింద కూర్చున్నా, ఎంతసేపు కదలకుండా ఉన్నా వాళ్ళకి ఏం కాదు, మూమెంట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది, పట్టేయడం కానీ, పెయిన్స్ రావడం కానీ జరగదు. సో ఏజ్ పెరిగే కొద్దీ ప్లస్ ఈ యాక్టివిటీ తగ్గిపోయేటప్పటికీ ఆ గుజ్జు అనేది తగ్గిపోతుంది, కార్టిలేజ్ దెబ్బతింటుంది, దాంట్లో ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవుతున్నాయి, టెండాన్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా యూజ్ లేకుండా పోతున్నాయి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఏదన్నా ఇంజురీ, దెబ్బతలడం. అంటే ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళు ఏదన్నా ఇంజురీ అయ్యి తర్వాత బెడ్ రిడన్ అయిపోయి తర్వాత మళ్ళీ వాళ్ళ అథ్లెటిక్స్కి దూరం అవ్వడం, ఇట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువ అవుతుంది. అండ్ ఓవర్ యూజ్ అంటే వాకింగ్ ఇట్లాంటివి కాదు. కొంతమంది 3rd ఫ్లోర్లోనో 4th ఫ్లోర్లోనో ఎక్కడో ఉంటారు. కొంతమంది ఏంటంటే లిఫ్ట్ ఉన్నా కూడా చాలామంది ఏంటంటే మెట్లు ఎక్కడం మంచిది కదా అని కంటిన్యూగా మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటారు. యాక్చువల్గా మెట్లు ఎక్కడం దిగడం మంచిదే, కానీ ఓవర్గా కాకూడదు. సో దానివల్ల ఏంటంటే ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది మోకాల మీద. సో దానివల్ల కూడా అంటే ఎంగేజ్లో ఓకే, బట్ మిడిల్ ఏజ్లో కానీ కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత మెట్లు ఎక్కడం దిగడం అనేది మినిమం ఓకే. డైలీ ఒక 2 టైమ్స్, ఒక 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్, అంతకంటే ఎక్కువ చేస్తే మోకాల మీద ప్రెషర్ పడుతుంది. అది కూడా ఓవర్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. రెండో రీజన్ ఏంటంటే కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ. అండ్ పర్టికులర్ లేడీస్లో ఎక్కువ మూమెంట్స్ అనేది, ఇప్పుడు జెంట్స్లో అంటే బయటికి వెళ్ళడం, తిరగడము, వాళ్ళ ఎండలో తిరగడం ఎక్కువ ఉంటుంది. లేడీస్ ఏంటంటే ఇంట్లో ఉండేవాళ్ళు కానీ, ఈవెన్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎండ అనేది తగలకుండా ఉంటుంది, ఎక్కువ కూర్చోవడం ఉంటుంది. వంట చేసే వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ నిలబడి ఉంటారు ఎక్కువసేపు. సో మూమెంట్స్ అనేది తక్కువ. సో ఎవరికైతే మూమెంట్స్ తక్కువ ఉంటాయో వాళ్ళలో కూడా జాయింట్ అనేది వీక్ అవుతుంది. ప్లస్ ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు అది కూర్చొని పట్టేస్తాయి మోకాలు జాయింట్స్.
సో ఒకటేసారి లేచినప్పుడు పట్టేయడం కానీ పెయిన్ రావడం కానీ ఇట్లాంటివి అవుతాయి అండ్ దాని మీద ప్రెషర్ పడుతుంది, అలా కూడా అరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ పర్టికులర్గా లేడీస్లో మెనపాజ్ టైంలో కానీ మెనపాజ్ తర్వాత కానీ హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది, యాక్టివిటీ తగ్గిపోతుంది, మైండ్ డల్ ఉంటుంది. సో వీటన్నిటి ఎఫెక్ట్ కూడా బోన్స్ మీద పడుతుంది. అండ్ చాలా మటుకు ఏంటంటే ఎవరైతే నెగిటివ్గా ఉంటారో మెంటల్లీ అంటే వాళ్ళకే వాళ్ళు అంటే మన వాల్యూ తక్కువ ఊహించుకోవడం, మన అయిపోయింది ఏజ్ అయిపోయింది, పీరియడ్స్ ఆగిపోయినాయి, ఇంకా ఏజ్ అయిపోయింది, మనం ఇంకా ఎందుకు పనికిరాము అని ఎవరైతే మెంటల్లీ ఫీల్ అవుతారో వాళ్ళలో ఇక బోన్స్ అరుగుదల ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా డ్యామేజ్ అవుతాయి. సో పాజిటివ్గా ఉండి యాక్టివ్గా ఉండి మంచి టైమ్లీ ఫుడ్ టైమ్లీ స్లీప్ ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం ఈ ప్రాబ్లం ఉండదు. సో కింద కూర్చోవడం, ఇంతకుముందు ఏంటంటే అందరు కింద కూర్చొని తినేవాళ్ళు, కింద కూర్చొని చదువుకునే వాళ్ళ పిల్లలు, సో కింద కూర్చొని ఆడుకోవడం కానీ ఇవన్నీ ఏమీ లేవు ఇప్పుడు. ఆటోమేటిక్ ఏంటంటే ఎప్పుడైతే మనం కింద కాళ్ళు ఫోల్డ్ చేసి కూర్చుంటామో మోకాళ్ళలో కూడా ఆ ప్రెషర్ ఉండి యాక్టివిటీ పెరిగి స్ట్రెంథనింగ్ రావడం కానీ మోకాళ్ళ లోపల జాయింట్స్ లోపల ఈ కార్టిలేజ్ ఇట్లాంటివి యాక్టివేట్ అవ్వడం స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళలో కూడా మోకాలు అనేది స్ట్రాంగ్గా ఉంటాయి, జాయింట్స్ కాదు కార్టిలేజ్ కానీ టెండాన్స్ కానీ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫైబర్స్ కానీ మజిల్స్ కానీ చుట్టూ ఉండే ఇవన్నీ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి. కంపల్సరీ వాకింగ్ అనేది అందుకనే రెగ్యులర్ చేయమంటాం. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మంచిదే, ఆయాసం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఒబేస్గా ఉన్న వాళ్ళకి వాకింగ్ వలన వెయిట్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, మన బాడీకి ప్రతి మూమెంట్ వస్తుంది మన వాకింగ్ వలన. ప్రతి జాయింట్లో ఈవెన్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మోకాలకే కాదు, హిప్లో రావచ్చు, చేతులకి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో మూమెంట్స్ అనేది రెగ్యులర్గా ఉండాలి. అండ్ మైదా, షుగరు, సాల్ట్ ఇలాంటివి చాలా డేంజర్, బోన్స్ని డ్యామేజ్ చేస్తాయి. షుగర్ కూడా బోన్స్ని వీక్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. మైదా అనేది టోటల్గా డేంజర్. సో ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. రెగ్యులర్గా వాటర్ కూడా బాగా తాగుతూ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ చేయాలి. అండ్ హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ వలన ఆస్టియోఆర్థరైటిస్ కూడా తగ్గుతుంది. జనరల్గా ఒకసారి డీజనరేషన్ అయింది, అరిగిన తర్వాత మళ్ళీ రీజనరేట్ ఎలా అవుతుంది అనుకుంటారు చాలామంది. బట్ ఇనీషియల్ స్టేజ్లో మా దగ్గరికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్దర్గా డీజనరేషన్ కాకుండా అరగకుండా మా ట్రీట్మెంట్ సేవ్ చేస్తుంది. రెండోది జాయింట్స్లో, మజిల్స్లో, ఈవెన్ టెండాన్స్లో అన్నిట్లో కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది మా మెడిసిన్ వలన. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఈ గుజ్జు తక్కువ ఉన్న వాళ్ళు కూడా గుజ్జు ఇంప్రూవ్ అవుతుంది. మా మెడిసిన్తో పాటు మేము కొంత డైట్ కూడా ఏం తీసుకుంటే మంచిది, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, పర్టికులర్గా మోకాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ పర్టికులర్గా చేయడం వల్ల, సైక్లింగ్ చేయడం వల్ల, వాకింగ్ చేయడం వల్ల, కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈవెన్ గుజ్జు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మూమెంట్స్ పెరుగుతాయి, స్టిఫ్నెస్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, మళ్ళీ జాయింట్స్ అనేది అరగకుండా ప్లస్ రీజనరేట్ అవుతుంది. అరిగిపోయినా కూడా మళ్ళీ కొద్దిగా నార్మల్కి వస్తుంది. మేము ఎంతోమందికి నీ రీప్లేస్మెంట్కి వెళ్ళే వాళ్ళని కూడా మేము మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి ఆపాము. అండ్ దే ఆర్ వెరీ ఫైన్. ఇప్పుడు మంచిగా నడుస్తున్నారు, వాళ్ళ పనులు చేయగలుగుతున్నారు, కొంతమంది అయితే కింద కూడా కూర్చోగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా చాలా మంచిది. అండ్ చాలా మటుకు నవేడేస్ ఏంటంటే టాయిలెట్స్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ కామన్ అయిపోయింది, ఫ్రెంచ్ పైన కూర్చోవడం. ఇంతకుముందు మన ఇండియన్ టాయిలెట్స్ కింద కూర్చోవడం వల్ల కూడా మోకాళ్ళ మీద స్ట్రెంత్ వచ్చేది, ఇప్పుడు అవన్నీ లేవు. సో ఆ విధంగా కూడా మోకాళ్ళ మీద తొందరగా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ కొద్దిగా మ్యాక్సిమం నేచర్కి మనం ఎంత దగ్గరగా ఉంటే మన హెల్త్ అంతా బాగుంటుంది. మూమెంట్స్ చేయండి, వాకింగ్ చేయండి, ఎండ తగిలేటట్లు ఉండాలి, న్యాచురల్ ఫుడ్ తినండి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మంచిది, ఆకుకూరలు తినండి, బోన్స్కి స్ట్రెంత్ వస్తుంది. మిల్క్ ప్రోడక్ట్స్ అంటే మరీ ఆర్టిఫిషియల్గా చేసినవి కాకుండా మిల్క్ పిల్లల్లో పెరిగే పిల్లల్లో మంచిది. తర్వాత పెరుగు తినండి, మజ్జిగ తాగండి. సో ఇవన్నీ కూడా మనకు బాడీకి అవసరం, ఇవన్నీ చేయాలి. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కానీ ఈవెన్ మ్యాక్సిమం కొంతమంది నడవలేని పరిస్థితి ఉండి బెడ్ రిడన్ అయిన వాళ్ళకు కూడా మేము ట్రీట్ చేసాం. సో ఎంత అరిగిపోయినా, మోకాళ్ళ నొప్పి ఉన్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నా మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల కంప్లీట్గా క్యూర్ అవుతుంది. కోర్స్ వాడాలి, అంటే రీజనరేట్ అవ్వడానికి అరిగినవి మళ్ళీ మనకు నార్మల్గా పెయిన్ తగ్గి మామూలుగా అవ్వడానికి టైం పడుతుంది. సో కంప్లీట్గా కోర్సు వాడితే ఆస్టియోఆర్థరైటిస్ అయితే ఒక 2 to 3 years కోర్స్ వాడితే కంప్లీట్ నార్మల్ అవుతుంది. నీ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, 100% నార్మల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.